నమస్కారం అండి, నేను మీ పద్మావతిని. వెల్కమ్ టు సదన్స్ లవ్. ఈరోజు వీడియో చూడబోయే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ కొట్టండి, సో దట్ నా వీడియో అందరికీ అప్డేట్ వచ్చేస్తాయి. ఈరోజు మనం ఒక స్నాక్ ఐటెం చేసుకుందాము. అది చెట్టినాడు మసాలా పనియారం. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. సగం కప్పు మినపప్పు, తురుముకున్న కొబ్బరి, తెరమాత గింజలు, ఆవాలు హాఫ్ స్పూన్, జీలకర్ర హాఫ్ స్పూన్, శనగపప్పు హాఫ్ స్పూన్, మినపప్పు హాఫ్ స్పూన్, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, సరిపడ ఉప్పు, 1 కప్పు బియ్యం, కొన్ని కరివేపాకు రెబ్బలు, 1 కప్పు బియ్యము, సగం కప్పు మినపప్పు 3 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇట్లా నానిపోయింది బాగా. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే ముందు రోజే నానబెట్టుకోవచ్చు. గారెల పిండి గట్టిగా ఉంటుంది కదా, గారెల పిండి కన్నా కూడా కొంచెం పల్చగా రుబ్బుకోవాలి. మరీ పల్చగా అయితే నూనె లాగేస్తుంది కాబట్టి మంచి పదంతో రుబ్బుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, పల్చబడిపోతుంది పిండి. పిండి గ్రైండ్ చేసుకొచ్చేసాను. ఇలా ఉంది పిండి. దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయలు, కొబ్బరి ఇవన్నీ ఫ్రై చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు పనియారానికి కావాల్సిన మసాలాని ఫ్రై చేసుకుందాం. నూనె పోస్తున్నాను. కొంచెం 2 స్పూన్స్ నూనె వేసుకొని తెరమాత గింజలు వేసుకున్నాము. అవి తెరమాత గింజలు చిట్పట్లు ఆడిపోతున్నాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇందులో వేసుకుందాం. వేగిపోయాయండి, బాగా ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. 4 పచ్చిమిరపకాయలు వేసాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కమ్మగా వేగిపోయాయండి. ఇవన్నీ పిండిలో వేసుకొని కలుపుకొని పనియారం రెడీ చేసుకుందాం. కొబ్బరి కూడా వేసేస్తున్నాను. కొబ్బరి ఫ్రై అవ్వక్కర్లేదు, వేసి తిప్పుకుంటే చాలు. పిండిలో కొంచెం ఉప్పు వేసాం కదండి, ఇందులో కొద్దిగా సగం స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి కలిపేసి ఈ మిశ్రమాన్ని పిండిలో వేసి కలిపేసుకుందాం. ఈ ఉల్లిపాయలు, కొబ్బరి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇది పిండిలో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందాం. లాక్డౌన్ సమయంలో పిల్లలు అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి బయట జంక్ ఫుడ్ ఏం తినకూడదు కదా, అందుకనేసి మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పనియారం చేసి ఇవ్వచ్చు. నూనె వేడెక్కిందా చూస్తున్నాను, కొద్దిగా వేసి చూస్తున్నాను. ఇంకా కొంచెం కాగాలండి, వేడి అవ్వాలి. వెయిట్ చేద్దాం. నూనె వేడెక్కింది, పనియారం వేస్తున్నాను, పిండి వేస్తున్నాను. ఇలా ఊరికే ముద్దలు వేసేసుకోవచ్చు. ఇది ఈజీగా రౌండ్గా రావాలి అలాంటిది ఏమి లేదండి, ఇట్లా వేసేసుకోవచ్చు. లోపల దాకా వేగాలండి. ఇది మంచి గోల్డెన్ రంగులోకి రావాలి. తొందరపడి తీసేయకూడదు, తీసేస్తే లోపలంతా కూడా వేగదనమాట. కొంచెం మంచిగా వేగాలంటే కొంచెం టైం తీసుకొని వేయించుకోవాలి. ఇది వర్షాకాలంలో కూడా చాలా బాగుంటుంది, వేడిగా తినడానికి. ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టుకోవచ్చు. ఇది సిమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే ఎర్రగా వేగిపోతుంది, కాకపోతే లోపలంతా ఉడకదు. అట్లాగే పిండిగా
ఉంటుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేసిందండి. ఇది ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. బాగా క్రంచిగా బాగా ఉడికిపోయిందండి. చాలా బాగా వచ్చింది. లోపలంతా కూడా మంచిగా ఉడికిపోయింది. క్రిస్పీ మా చెట్టినాడు మసాలా పనియారం రెడీ. చూసారు కదండి మా చెట్టినాడు మసాలా పనియారం. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్ ఇన్ కరోనా టైం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.